ఈ కోటీశ్వరుడు ఎదురుగా ఉన్న పిల్లాడిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ పిల్లాడు చూడడానికి అచ్చం తన లాగానే ఉంటాడు. అయితే ఇతడి అసిస్టెంట్ కూడా పిల్లాడిని చూసి ఇతడు తన బాసుకి అక్రమసంతానమని అనుకుంటాడు. అయితే పిల్లాడిని హాస్పిటల్కు తీసుకువెళ్లగా అక్కడున్న డాక్టర్ కూడా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులని అనుకుంటాడు. అప్పుడు ఈ కోటీశ్వరుడు ఈ పిల్లాడు నా కొడుకు కాదని అంటాడు. కాని డాక్టర్ మాత్రం ఇద్దరి పోలికలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయని, ఖచ్చితంగా మీరు తండ్రి కొడుకులు అని అంటాడు. ఇది విని ఈ కోటీశ్వరుడు నాకు పెళ్లి కూడా అవలేదు, అలాంటిది నాకు పిల్లాడు ఎలా ఉంటాడని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేస్తాడు. అదేంటంటే ఇతడికి ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉండటం కనపడుతుంది. అప్పుడు ఇతడు ఈమెను కాపాడగా మద్యం మత్తులో ఉన్న ఆ అమ్మాయి ఇతడితో చనువుగా ప్రవర్తించేసరికి వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. తరువాత రోజు ఆ అమ్మాయి భయంతో అక్కడ నుండి పారిపోతుంది. కాని ఈ కుర్రాడు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతాడు. అందుకని అసిస్టెంట్తో ఆ అమ్మాయిని వెతకమని చెప్తాడు. అయితే ఈ కోటీశ్వరుడికి 40 ఏళ్లు రావడంతో కుటుంబానికి వారసుడు కావాలని ఈ కుర్రాడి తండ్రి ఇతడి కోసం కొడుకుని దత్తత తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు. కాని ఇతడికి మాత్రం కొడుకుని దత్తత తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాగే ఇతడు ఇంటికి వెళ్తూ ఉండగా ఈ పిల్లాడిని కలుస్తాడు. అలాగే డాక్టర్తో ఈ పిల్లాడికి DNA టెస్ట్ చేయించమని చెప్పగా రిపోర్టులో ఈ పిల్లాడికి తండ్రి ఈ కుర్రాడే అని తెలుస్తుంది. నిజానికి ఈ అమ్మాయి వెయిటర్గా పనిచేస్తూ తన కొడుకుని కష్టపడి పెంచుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఫంక్షన్లో ఈమె చూసుకోకుండా ఒక ధనిక అమ్మాయిని గుద్దేస్తుంది. దీనితో ఈమె క్షమాపణ చెప్తూ ఉంటుంది. అలాగే ధనిక అమ్మాయి పక్కన ఉన్న ఆమె ప్రియుడిని చూసి ఈమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈమె ఆ కుర్రాడితో ప్రేమలో ఉండేది. కాని చెడ్డ కుర్రాడు వేరే అమ్మాయితో కులుకుతూ ఉండగా ఈమెకి అడ్డంగా దొరికిపోతాడు. అప్పుడు చెడ్డ కుర్రాడు కావాలనే ఈ అమ్మాయికి మత్తు మందు ఇచ్చి ఈమెను ఒక హోటల్ రూము ముందు పడేస్తాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడు ఈమెను చూసి లోపలికి తీసుకెళ్లగా వారిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. అయితే ఈ అమ్మాయికి కోపం వచ్చి ఆ మోసగాడు దగ్గర నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కాని చెడ్డ కుర్రాడు ఈమెను ఆపి, నువ్వు నీ బిడ్డను ఈ ఆస్తికి వారసుడిని చేయడానికి వచ్చావా అని అంటాడు. అదే సమయంలో ఆ కోటీశ్వరుడు చిన్నపిల్లాడిని తీసుకుని అదే ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తాడు. అలాగే ఈ పిల్లాడు ఇతడి మంచితనం చూసి తన తండ్రి మమ్మల్ని బాగా చూసుకుంటాడని అనుకుంటాడు. కాని వీళ్లు లోపలికి వస్తుండగా అసిస్టెంట్ ఈ కోటీశ్వరుడిని అర్జెంటుగా ప్రాజెక్ట్ కాగితాల మీద సంతకం చేయడానికి రమ్మంటాడు. అప్పుడు ఈ కుర్రాడు పిల్లాడికి తన పర్సనల్ బ్లాక్ కార్డు ఇచ్చి నీకేమైనా అవసరం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్తాడు. అయితే పిల్లాడు లోపలికి వెళ్లగా అక్కడున్న చెడ్డ కుర్రాడు తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు పిల్లాడు వాళ్లకి ఎదురు వెళ్తాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం తన కొడుకుతో నువ్విక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. కాని పిల్లాడు మాత్రం మనం భయపడాల్సిందే లేదని, వీళ్లతో నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు అని అతడి బ్లాక్ కార్డు చూపించి అందరినీ బెదిరిస్తాడు. అయితే చెడ్డ కుర్రాడు ఆ కార్డు చూసి ఇది నా అన్నది కదా, నువ్వు అతడి దగ్గర దొంగతనం చేశావా అని తిడుతూ పిల్లాడి ముఖం మీద దొంగ అని రాస్తాడు. వెంటనే ఈ పిల్లాడు భయంతో తన తండ్రికి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.